మనిషికి కంటికి కనిపించే శత్రువుతో పోరాటం సులువు. కానీ తన సొంత మెదడులో దాక్కున్న రాక్షసుడితో పోరాటం నరకం కంటే భయంకరం. సముద్రం పగలెంత ప్రశాంతంగా ఉంటుందో రాత్రిపూట అంత భయంకరంగా అరుస్తుంది. మనిషి మనసు కూడా అంతే. పగటి వెలుగుల్లో బాధ్యత ముసుగులు వేసుకుని తిరిగే మనిషి రాత్రి చీకట్లు తన గత తాలూకు దెయ్యాలతో యుద్ధం చేస్తుంటాడు. ఆ యుద్ధంలో గాయపడేది అతనే, చనిపోయేది అతనే, మళ్ళీ తెల్లారేసరికి బతికేది అతనే. రాత్రి 2:30 గది తలుపు సందుల్లో లోపలికి చూసిన సంధ్యకి ఊపిరాగిపోయింది. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కళ్ళ ముందు కదులుతున్న దృశ్యం ఒక పీడకల్లాగా ఉంది. కానీ అది కల కాదు, పచ్చి నిజం. సూర్యగదిలో లైట్లు లేవు. కేవలం కిటికీలోంచి పడుతున్న వీధి దీపాల వెలుతురు మాత్రమే ఆ గదిని సగం సగం చూపిస్తుంది. సూర్య నీళ్ల మీద మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. వాడి ముందు ఓ పెద్ద అద్దం పగిలిపోయి ఉంది. ఆ పగిలిన అద్దం ముక్కలతో వాడి ప్రతిబింబం 100 ముక్కలుగా కనిపిస్తోంది. సంధ్య భయంతో వణుకుతూ చూస్తోంది. సూర్య తన చేతిలో ఉన్న బెల్ట్తో తనను తాను గట్టిగా కొట్టుకుంటున్నాడు. చట్ చట్ అని ఆ బెల్ట్ వాడి వీపు మీద, భుజాల మీద పడుతున్న శబ్దం ఆ నిశ్శబ్దపు రాత్రిని కోసేస్తోంది. ఎందుకు చంపావురా దాన్ని? చెప్పు, ఎందుకు కాపాడుకోలేకపోయావు అని సూర్య అరుస్తున్నాడు. కానీ ఆ గొంతు వాడిది కాదు. ఎంతో కరుగ్గా ఒక రాక్షసుడి గొంతులో ఉంది. మరుక్షణం వాడి వాయిస్ మారింది. పసిపిల్లాడిలో ఏడుస్తూ, నేను చంపలేదు, నన్ను వదిలేయి, నా శృతికి నేను ఏ అన్యాయం చేయలేదు, శృతి నన్ను వదిలి వెళ్ళిపోకు శృతి అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. మళ్ళీ వెంటనే ఓ భయంకరమైన నవ్వు. హహహా, నువ్వు చంపావు, నీ చేతులతో నువ్వే చంపావు. నువ్వు ఒక శాపానివి సూర్య, నీ దగ్గర ఇక ఎవరొచ్చినా బూడిదైపోతారు అంటూ తన తల 2 చేతులతో పట్టుకుని గోడకేసి బలంగా గుద్దుకున్నాడు. సంధ్య కళ్ళమ్మట నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. భయంతో ఆమె గొంతులోంచి కేక రాబోయింది. కానీ తన చీరకొంగును నోట్లో కుక్కుని ఆ శబ్దాన్ని ఆపేసింది. తను ప్రాణంగా ప్రేమించిన బావ, పగలు గంభీరమైన తండ్రిలా కనిపించే మనిషి రాత్రిపూట ఇలాంటి నరకం అనుభవిస్తున్నాడా? వాడికి స్ప్లిట్ పర్సనాలిటీ లేదా తీవ్రమైన ట్రామా ఉందా? తన భార్య చనిపోయిన గిల్ట్ వాడిని మనసునిలా ఓ సైకోలా మార్చేసిందా? సంధ్య నెమ్మదిగా అక్కడి నుంచి వెనక్కి అడుగులు వేసింది. గోడ కానుకొని జారిపోయింది. 2 చేతులతో తల పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ క్షణంలో ఆమెకు తన అక్క శృతి రాసిన ఉత్తరం, ఆ డైరీలో కాలిన కాగితం మీద ఉన్న అక్షరాలు అన్నీ ఒక పజిల్లాగా కనిపిస్తున్నాయి. సంధ్య, రేపు జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఆగిపోయే పరిస్థితి. సూర్యబాబుతో సంధ్య జీవితం ఓ నరకం అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. నా చెల్లెల్ని ఆ నరకంలో పంపడం నాకు ఇష్టం లేదు. పగల అమాయకంగా మంచివాళ్లా కనిపించే సూర్య రాత్రిపూట ఆ గదిలో చేసే దారుణాలు. అక్కకు పెళ్లి ముందే సూర్యకున్న ఈ మానసిక వ్యాధి గురించి తెలిసింది. ఈ వ్యాధితో ఉన్న సూర్యను పెళ్లి చేసుకుంటే సంధ్య బతకలేదని, తన చెల్లి జీవితం నాశనం అయిపోతుందని భయపడింది. అందుకే తను బలైపోయింది. పరమశివుడు లోక కళ్యాణం కోసం హలాహలాన్ని మింగినట్టు నా అక్క నా సంతోషం కోసం ఈ భయంకరమైన రాక్షసుని పెళ్లి చేసుకుని ప్రతి రాత్రి నరకాన్ని అనుభవించిందా? సంధ్య గుండె పగిలిపోయింది. ఇన్నేళ్లు తన అక్కని ఓ మోసగత్తగా, తన ప్రేమను లాక్కున్న స్వార్థపరురాలుగా తప్పుపట్టింది. కానీ శృతి ఒక దేవత. ఒక చెల్లి కోసం తన జీవితాన్నే కాదు, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన గొప్ప తల్లి. అక్క, నన్ను క్షమించవే. నీ త్యాగం తెలియక నేను ఎన్ని మాటలన్నానే. ఆ రాత్రిపూట కళ్ళు తెరిచి చూస్తేనే నాకు ప్రాణం పోతున్నట్టుంది. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈ నరకంలో ఎలా బతికావే? ఈ రాక్షసుడిని భరుస్తూనే ఆ 2 పిల్లల్ని ఎలా కన్నావే? నీ మనసెంత గట్టిదో, నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని సంధ్య మౌనంగా విలపించింది. సంధ్యకి ఆ రాత్రంతా నిద్రలేదు. సూర్య గదిలోంచి వస్తున్న శబ్దాలు, వాటి అరుపులు ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. తెల్లవారుజాము 4 గంటలకి ఆ శబ్దాలు ఆగిపోయాయి. సూర్య అలిసిపోయి అక్కడే కింద పడిపోయి నిద్రపోయాడు. ఉదయం 6 గంటలు. సంధ్య కిందకొచ్చి వంటగదిలో పని మొదలుపెట్టింది. ఆమె మనసులో ఇప్పుడు సూర్య మీద కోపం లేదు, ఓ చెప్పలేని జాలి, అంతులేని ఆవేదన. మనిషికి జ్వరం వస్తే మందు వేసుకుంటాడు, కానీ మనసుకు జబ్బు వస్తే ఎవరికి చెప్పుకుంటాడు? సూర్య పరిస్థితి ఓ చీకటి గదిలో దారితప్పిన పసిపిల్లాడిలాంటిది అని ఆమెకు అర్థమైంది. 8 గంటలు. సూర్య కిందకొచ్చాడు. సంధ్య వాడిని చూసి ఆశ్చర్యపోయింది. రాత్రిపూట రక్తం వచ్చేలా కొట్టుకున్నవాడు, గోడకేసి తల బాదుకున్నవాడు ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్నాడు. నీట్గా ఐరన్ చేసిన షర్ట్, పర్ఫెక్ట్గా హెయిర్ స్టైల్. వాడి ముఖంలో రాత్రి జరిగిన ఆ దారుణమైన సంఘటనకు సంబంధించిన ఎలాంటి జాడలు లేవు. కనీసం వాడికి ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తున్నట్టు కూడా లేదు.
కొన్ని మానసిక వ్యాధులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే రాత్రి జరిగిన విధ్వంసాన్ని ఉదయం లేచేసరికి మెదడు పూర్తిగా తుడిచేస్తుంది. మనిషి తనకు తాను సృష్టించుకున్న ఆ మాయలో బతుకుతూ ప్రపంచానికి ఓ మామూలు మనిషిలా నటిస్తుంటాడు. సంధ్యవాడి కాఫీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టింది. సూర్య ఆమె కళ్ళల్లోకి చూశాడు. సంధ్య చూపుల్లో నిన్నటి వరకు ఉన్న భయం లేదు, బెరుకు లేదు. కేవలం అంతులేని జాలి మాత్రమే ఉంది. తన భార్యకి పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? ఒక రోగి మీద చూపే జాలి అది. సూర్యకి ఆ చూపులు అస్సలు నచ్చలేదు. వాడి అహంకారం పడగ విప్పింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను పిచ్చివాడినా నీ దృష్టిలో అని అరిచాడు సూర్య. సంధ్య ఉలిక్కిపడింది. రాత్రికి వాడికి జరిగింది గుర్తుందా? అందుకే ఇలా అడిగాడా అనుకుంది. సూర్య కాఫీ కప్ తీసుకుని ఓ సిప్ చేసి దాన్ని టేబుల్ మీద విసిరికొట్టాడు. ఎంత పొగరు నీకు? కాఫీలో చక్కెర వేయడం కూడా చేత కదా? 10 రోజులుగా నోరు మూసుకొని ఉన్నావు కదా అని చూస్తూ ఊరుకుంటుంటే నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని కరుగ్గా అరిచాడు. సంధ్యకు అర్థమైపోయింది. వాడికి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు. వాడు మళ్ళీ తన పగటిపూట ముసుగు వేసుకున్నాడు. ఆ అహంకారైన తండ్రిలా కఠినమైన భర్తలా మారిపోయాడు. సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కప్పులోంచి చిందిన కాఫీని ఓ గుడ్డతో తుడిచి మళ్ళీ ఇంకో కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె మౌనం సూర్యకి మరింత చిరాకు తెప్పించింది. కానీ తన ఆఫీస్కి వెళ్లాలన్న తొందరలో ఏమీ అడగకుండా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళిపోయిన తర్వాత సంధ్య పిల్లల గదిలోకి వెళ్ళింది. వరుణ్, చిడ్డి ఇద్దరు నిద్రలేచి ఆడుకుంటున్నారు. సంధ్యను చూడగానే వరుణ్ కొంచెం వెనక్కి తగ్గాడు. నిన్నటి సంఘటన, సంధ్య తలకున్న కట్టు వాడికి ఇంకా గిల్ట్ ఫీలింగ్ ఇస్తూనే ఉన్నాయి. సంధ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి ఇష్టమైన పాప్కార్న్ ప్లేట్లు పెట్టి వాళ్ళకి అందేలా టేబుల్ మీద ఉంచి పక్కకొచ్చి నిలబడింది. వరుణ్ నెమ్మదిగా టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఆకలిగా ఉండటంతో ఒక పాప్కార్న్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. చిట్టి కూడా అన్నయ్యని చూసి తినడం మొదలుపెట్టింది. వాళ్ళు తింటుంటే సంధ్య కళ్ళల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. పిల్లలకి ప్రేమను మాటలతో చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఆకలిని తీర్చిన చేతుల్లోనే వాళ్ళకమ్మ కనిపిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో వరుణ్ తన బొమ్మ కోసం సోఫా కింద వెతుకుతున్నాడు. సోఫా కింద చేయి పోనిచ్చాడు. అక్కడ రాత్రి సూర్యగదిలోంచి ఎగిరిపడ్డ ఓ పగిలిన అద్దం ముక్క ఉంది. సంధ్య అది చూసింది. వరుణ్ చెయ్యి ఆ పదునైన అద్దం ముక్కకు తగిలిపోయింది. సంధ్య ప్రాణం ఉగబట్టుకుంది. ఒక్క ఉదుటున అక్కడికి పరిగెత్తింది. వరుణ్ ఆగు అని అరుస్తూ తన కుడి చేతిని వరుణ్ చేతి కింద అడ్డంగా పెట్టింది. వరుణ్ బాలానికి సంధ్య చేయి నేలకి గుద్దుకుంది. సరిగ్గా అద్దం ముక్క సంధ్య అరచేతిని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ అని సన్నగా మూలిగింది సంధ్య. రక్తం దారాలుగా కారుతోంది. కానీ ఆమె కళ్ళల్లో భయం లేదు. వరుణ్కి ఏమీ కాలేదన్న ప్రశాంతత మాత్రమే ఉంది. వరుణ్ ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు. సంధ్య చేతులోంచి కారుతున్న రక్తాన్ని చూసి వాడికి భయం వేసింది. ఆంటీ, బ్లడ్ అన్నాడు వణుకుతూ. సంధ్య ఆ అద్దం ముక్కను పక్కకు తీసి పడేసి తన కొంగుతో చేతికి కట్టుకుని ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. భయపడకన్నా, నాకేం కాలేదు, నువ్వు జాగ్రత్తగా ఆడుకో అంటూ వాడు తలనిమిరింది. వరుణ్ కళ్ళల్లో మొదటిసారి సంధ్య పట్ల ఉన్న ద్వేషం పూర్తిగా కరిగిపోయింది. తను మెట్ల మీద నుంచి తోసిన నాన్నకు చెప్పలేదు. ఇప్పుడు తనకు దెబ్బ తగలకుండా తన చేతిని అడ్డుపెట్టి రక్తం చిందించింది. 4 ఏళ్ల పసివాడికి త్యాగం అనే పదం తెలియకపోవచ్చు, కానీ ప్రేమ అనే భావం ఖచ్చితంగా తెలుస్తుంది. వరుణ్ తన చిన్న చేతులతో సంధ్య చీర కొంగు పట్టుకున్నాడు. ఆంటీ, నొప్పొస్తుందా అని అడిగాడు అపరాధ భావంతో. ఆ ఒక్క మాట చాలు సంధ్యకి. ఇన్ని రోజులు తన నిశ్శబ్ద పోరాటానికి, ఆమె భరించిన అవమానాలకి ఆ ఒక్క మాట 100 అమృత బిందువుల్లా అనిపించింది. సంధ్య వాడిని ముట్టుకోవడానికి భయపడుతూనే నెమ్మదిగా తన ఎడం చేత్తో వాడి బుగ్గను నిమిరింది. నొప్పి లేదు కన్నా, నువ్వు బాగున్నావు కదా, నాకే నొప్పి లేదు అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ క్షణంలో సంధ్య ఓ గట్టి నిర్ణయం తీసుకుంది. తన బావ ఒక రాక్షసుడని తెలిసి కూడా తన అక్క ఎందుకు ఈ ఇంట్లో ఉండిపోయిందో ఇప్పుడు సంధ్యకు పూర్తిగా అర్థమైంది. ఆ పసిపిల్లల కోసమే. వాళ్ళ తండ్రికున్న మానసిక జబ్బు నుంచి, ఆ చీకటి నీడల నుంచి వాళ్ళను కాపాడడానికే శృతి తన జీవితాన్ని బలి చేసింది. అక్క, నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని నేను పూర్తి చేస్తాను. నా భర్త మనసులో ఉన్న రాక్షసుని ఎలాగైనా బయటకు పారుతోలుతాను. నా బావని ఆ చీకటి గదిలోంచి వెలుగులోకి తీసుకొస్తాను. ఈ పిల్లలకి ఎలాంటి ముప్పు రాకుండా నేను ఒక కవచంలా నిలబడతాను. సంధ్య కళ్ళల్లో కొత్త వెలుగు. ఒక ఆడది భయపడితే ఇంట్లో దాక్కుంటుంది. కానీ అదే ఆడది తన బిడ్డల కోసం, తన మాంగల్యం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటే మృత్యువునైనా ఎదిరించి నిలబడుతుంది. సంధ్య ఇప్పుడు ఒక సామాన్యమైన ఆడపిల్ల కాదు. మానసిక రోగిగా మారిన భర్తను బాగు చేసుకోవడానికి, తల్లి లేని పిల్లకి అమ్మగా మారడానికి నిశ్చయించుకున్న ఓ దృఢమైన స్త్రీ.
ఆమె మౌనం ఇప్పుడు బలహీనత కాదు, అదొక ఆయుధం. శిల లాంటి మనిషిని కరిగించడానికి అగ్ని అవసరం లేదు, ఒక చిన్న కన్నీటి బొట్టు చాలు. అలాగే భయంతో, కోపంతో బిగుసుకుపోయిన పసి మనసుని తెరవడానికి బలవంతం అవసరం లేదు. ఓ అమ్మ ఆప్యాయమైన స్పర్శ చాలు. భూమిలో దాగున్న విత్తనం ప్రాణం పోసుకుని బయటకు రావాలంటే వర్షం పడాలి. ఒక ఆడది తల్లిగా మారాలంటే ఆమె పేగు పడకపోయినా ఓ పసివాడి కన్నిటిని తన చీర కొంగుతో తుడిచే అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే సంధ్య ఇన్నాళ్ళు ఎదురు చూసింది. సంధ్య అరచేతిని చీల్చుకుంటూ వెళ్ళిన ఆ పగిలిన అద్దం ముక్క వరుణ్ మనసులో ఉన్న అపార్థాల పొరను కూడా చీల్చేసింది. ఆ క్షణం వరుణ్కు సంధ్య అంటే తన తల్లి స్థానాన్ని లాక్కోవడానికి వచ్చిన ఒక రాక్షసి అని భయపడిన వరుణ్ తన కోసం రక్తం చిందించిన ఆమెను చూసి మొదటిసారి ఓ అమ్మను చూసినట్టు ఫీల్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వాతావరణం కొద్దిగా మారడం మొదలైంది. గొప్ప మార్పులు ఎప్పుడూ ఒకేసారి రావు, అవి సన్నటి గాలివాటంలో మొదలవుతాయి. వరుణ్లో కూడా అలాంటి మార్పే మొదలైంది. సంధ్య గదిలోకి వస్తే వరుణ్ మునుపట్ల అరిచి బయటకు పంపడం లేదు. ఆమె తన పనులను తను చేసుకుంటుంటే వాడు ఊరకంట ఆమెనే గమనిస్తున్నాడు. పిల్లలకు అన్నం పెట్టినప్పుడు వరుణ్ ప్లేట్ని విసిరేయడం మానేశాడు. సంధ్య వడ్డించి వెళ్ళిపోగానే వాడు సైలెంట్గా వెళ్ళి అన్నం తినేస్తున్నాడు. అన్నయ్యని చూసి చిట్టి కూడా ఎలాంటి గొడవ చేయకుండా సంధ్య దగ్గరకు నెమ్మదిగా ఉంటుంది. సంధ్యకు ఈ చిన్న మార్పులే 1000 ఏనుగుల బలాన్ని ఇస్తున్నాయి. ఆమె చేతికున్న గాయం మానడానికి వారం పట్టింది. కానీ వరుణ్ మనసులో ఉన్న గాయం మానడానికి ఈ వారం రోజుల్లో సంధ్య చూపించిన ఓపికే మందులా పనిచేసింది. ఆమె ఎప్పుడూ వాళ్ళని బలవంతంగా దగ్గరకు తీసుకోలేదు. వాళ్ళకి ఏది కావాలో అది సమయానికి ఇస్తూ వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేసింది. నిజమైన ప్రేమంటే కట్టిపడేయడం కాదు, స్వేచ్ఛగా వదిలేయడం. అది నిజమైతే ఆకాశంలో ఎగిరే పక్షి అయినా సరే తిరిగి గూటికి రాక మానదు. సంధ్య ప్రేమ కూడా ఇప్పుడు ఆ పసిపిల్లల్ని తన వైపు లాగుతోంది. ఓ పక్క పిల్లల మనసులో ఉన్న ఈ చిన్న మార్పు సంధ్యకి ఆనందాన్ని ఇస్తుంటే, ఇంకో పక్క సూర్య పరిస్థితి ఆమెకు నిద్ర లేకుండా చేస్తుంది. సంధ్యకు సూర్య వ్యాధి గురించి తెలిసినప్పటి నుంచి వాణ్ణి చూస్తే కోపం రావడం లేదు. పగల అహంకారంతో విర్రవీగే సూర్యుని చూసినా సరే రాత్రి చీకట్లో అద్దం ముందు నిలబడి తనను తాను శిక్షించుకునే ఒక మానసిక రోగి గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బావా, ఎంత నరకం అనుభవిస్తున్నావు. నీ మనస్సు వెనుక ఉన్న ఈ చీకటిని ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే ఎలా కాలిపోతున్నావు అని సంధ్య మనసుతో తల్లడిల్లిపోతుంది. సూర్యకి మాత్రం ఇంట్లో జరుగుతున్న ఈ మార్పులు ఏమీ అర్థం కావడం లేదు. పిల్లలు అల్లరి తగ్గించి సైలెంట్గా ఉంటుంటే తను కోప్పట్టం వల్లే వాళ్ళు దారిలోకి వచ్చారని వాడు తన అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నాడు. సంధ్య మౌనంగా ఉండటానికి తన గెలుపుగా భావిస్తున్నాడు. ఆ పిల్లల కళ్ళల్లో సంధ్య పట్ల ఎదుగుతున్న ప్రేమను గుర్తించేంత స్పష్టత వాడి కళ్ళకు లేదు. ఆ రోజు గురువారం ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వర్షం అంటే మామూలు వర్షం కాదు, ఒక తుఫాను గాలి హోరెత్తుతోంది. కిటికీ అద్దాల గాలికి వేగానికి టపటప కొట్టుకుంటున్నాయి. సూర్య ఆఫీస్కి వెళ్ళాడు. భారీ వర్షం వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. వర్షం తగ్గేదాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది, నేను రావడానికి లేట్ అవుతుంది అని ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్పాడు సూర్య. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి సరే అన్నట్టు ఫోన్ పెట్టేసింది. సాయంత్రం 6 గంటలకే ఇల్లంతా చీకటి పడిపోయింది. కరెంట్ పోయింది. ఆ పెద్ద ఇంట్లో సంధ్య, ఆ 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. బయట ఉరుము ఉరిమినప్పుడల్లా ఇంట్లో ఉన్న పిల్లలు ఉలిక్కి పడుతున్నారు. ఈలోపు వరుణ్కి వాతావరణం చల్లబడ్డం వల్ల అకస్మాత్తుగా జ్వరం మొదలైంది. ఉదయం నుంచి వాడికి కొంచెంగా నీరసంగా ఉంది. కానీ సాయంత్రానికి జ్వరం తీవ్రత పెరిగింది. వాడు సోఫాలో పొడుచుకొని పడుకొని వణుకుతున్నాడు. చిట్టి అన్నయ్య పక్కనే కూర్చుని బయట ఉరుముల శబ్దానికి భయపడుతూ ఏడుస్తుంది. వంటగదిలో కొవ్వొత్తులు వెతికి పట్టుకుని హాల్లోకి వచ్చింది సంధ్య. సోఫాలో వణుకుతున్న వరుణ్ణి, ఏడుస్తున్న చిట్టిని చూడగానే ఆమె ప్రాణం విలవిల్లాడింది. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తిని టీపై మీద పెట్టింది. చిట్టి, భయపడకమ్మా, నేనున్నాను కదా అని చిట్టి దగ్గరకు తీసుకుంది. చిట్టి వెంటనే సంధ్యని గట్టిగా పట్టుకుని ఆమె భుజం మీద తలవాల్చేసింది. సంధ్య చూపు వరుణ్ మీద పడింది. వాడు జ్వరంతో కాలిపోతున్నాడు. పళ్ళు గట్టిగా కొరుకుతున్నాడు. సంధ్య తన చేయి తీసుకెళ్లి వరుణ్ నుదుటి మీద పెట్టింది. వాడు కాలిపోతున్నాడు. అయ్యో కన్నా, ఎంత జ్వరం వచ్చింది అంటూ కంగారు పడింది. తల్లికి జ్వరం వస్తే ముసుగు కప్పుకొని పడుకుంటుంది. కానీ బిడ్డకు జ్వరం వస్తే ముసుగు తీసి తన ప్రాణాలను అడ్డు పెడుతుంది. సంధ్య వెంటనే లోపలికి వెళ్ళి 2 దుప్పట్లు తీసుకొచ్చింది. ఒక దుప్పటితో చిట్టిని కప్పి ఇంకో దుప్పటితో వరుణ్కి కప్పింది. అమ్మా, నాన్న అంటూ
జ్వరం మత్తులో మూలుగుతున్నాడు వరుణ్. కరెంట్ లేకపోవడం వల్ల ఆ గది కొవ్వొత్తి వెలుతుట్లో వింత నీడలనిస్తోంది. వరుణ్కి ఆ నీడలు చూస్తే తన తల్లి జ్ఞాపకాలు గుర్తొచ్చి మరింత ఏడుస్తున్నాడు. సంధ్యకి ఏం చేయాలో పాలుపోలేదు. సూర్య ఉంటే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు బయట విపరీతమైన వర్షం. కారు లేదు, కనీసం ఆటో కూడా దొరికే పరిస్థితి లేదు. తను ఈ పసివాడిని ఈ జ్వరం నుంచి ఎలాగైనా కాపాడాలి. సంధ్య వరుణ్ పక్కన కూర్చుంది. ఓ గిన్నెలో చల్లటి నీళ్లు, ఓ శుభ్రమైన కాటన్ గుడ్డ తీసుకొచ్చింది. వరుణ్ కళ్ళు మూసుకొని వణుకుతున్నాడు. సంధ్య ఆ తడిగుడ్డను వాడి నుదుటి మీద పెడుతుంటే వాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా కొవ్వొత్తి వెలుతురులో సంధ్య ముఖం కనిపించింది. ఆ ముఖంలో ఎంత కంగారుందో అంత ప్రేముంది. తన సొంత బిడ్డకి జ్వరం వస్తే ఓ కన్న తల్లి ఎలా పరితపించిపోతుందో సంధ్య కళ్ళల్లో ఆ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఆంటీ అన్నాడు వరుణ్ వణుకుతున్న గొంతుతో. ఏం కాదు నాన్న, ఏం కాదు, నేనున్నాను కదా. డాక్టర్ ఆంటీకి ఫోన్ చేశాను. వాన తగ్గిన వెంటనే నాన్న వచ్చేస్తున్నాడు అంటూ ధైర్యం చెప్పింది సంధ్య. వరుణ్ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వాడికిప్పుడు నాన్న కావాలి, లేదంటే అమ్మ కావాలి. కానీ ఇద్దరూ లేరు. ఎదురుగా ఉన్న ఈ ఆంటీ ముఖంలో తన అమ్మ పోలికలు వాడికి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. శృతికి సంధ్యకి ముఖకౌలికల్లో పోలికలు ఉండటం వల్ల ఆ కొవ్వొత్తి వెలుతురులో వాడికి సంధ్య ఒక దేవతలా అనిపించింది. సంధ్య ఆ తడిగుడ్డను మారుస్తూ వాడి అరికాళ్లను తన అరచేతులతో రాస్తూ వేడి పుట్టించడానికి ప్రయత్నిస్తుంది. బయట పెద్ద ఉరుమురిమింది. వరుణ్ ఉలిక్కిపడి ఒక్కసారి లేచి కూర్చున్నాడు. భయంతో ఏడుస్తూ చేతులు చాచాడు. సంధ్య ఇక ఏమాత్రం ఆలోచించలేదు. సూర్య ఏమంటాడో, వరుణ్ తనను నెట్టేస్తాడో అన్న భయం ఆమెకు లేదు. కేవలం ఆ పసివాడి భయాన్ని పోగొట్టాలన్న ఒకే ఒక లక్ష్యం. వాడిని తన రెండు చేతులతో గట్టిగా పొదివి పట్టుకుంది. వాడి తలను తన గుండెలకు హత్తుకుంది. వరుణ్ ఈసారి ఆమెను నెట్టేయలేదు. నువ్వు మా అమ్మవి కాదు అని అరవలేదు. జ్వరం వల్ల వచ్చిన నీరసమేమో, లేక ఆమె స్పర్శలో ఉన్న స్వచ్ఛతను వాడు పసిగట్టాడో తెలియదు. కానీ వరుణ్ తన రెండు చిన్న చేతులతో సంధ్య మెడను గట్టిగా పట్టుకున్నాడు. తన తలను ఆమె భుజం మీద దాచుకున్నాడు. ఒక శిశువు తల్లి గర్భంలో ఎంత ప్రశాంతంగా, ఎంత భద్రంగా ఫీల్ అవుతుందో వరుణ్ ఆ రాత్రి సంధ్య గుండెల్లో అంత ప్రశాంతతను అనుభవించాడు. సంధ్య కళ్ళెమ్మట ఆనంద బాష్పాలు, తన బావ పెట్టిన చిత్రహింసలు, తనని ఇంటి నుంచి గెంటేయాలని చూసిన క్షణాలు అన్నీ ఆ ఒక్క కౌగిలింతతో తుడిచిపెట్టుకుపోయాయి. ఒక తపస్వికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో సంధ్యకి ఇప్పుడు అంత ఆనందంగా ఉంది. వరుణ్ తనను అంగీకరించాడు. ఆ పసివాడి మనసులో తన ఒక రాక్షసుని కాను, ఒక భరోసానని వాడు నమ్మాడు. సంధ్యవాడిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. చిట్టి అప్పటికే సోఫాలో మరో పక్క నిద్రపోయింది. సంధ్య వరుణ్ తల మీద నెమ్మదిగా చేయి వేసి నిమురుతూ ఓ సన్నటి రాగంతో జోలపాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాట శృతి బతికున్నప్పుడు వరుణ్కి పాడే అదే పాట. చిన్నప్పటి నుంచి తన అక్క పాడుతుంటే విన్న ఆ పాటని ఇప్పుడు సంధ్య అదే రాగంతో, అదే ఆప్యాయతతో పాడుతోంది. జో అచ్యుతానంద జో జో ముకుంద, రావి పరమానంద రామ గోవింద. సంధ్య గొంతులోంచి వస్తున్న ఆ పాట ఆ నిశ్శబ్దమైన చీకటి గదిలో ఓ మంత్రంలా పనిచేసింది. వరుణ్ కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి. జ్వరం తీవ్రత ఉన్న ఆమె ఒడిలో ఉన్న వెచ్చదనం వాడికో మందులా పనిచేస్తుంది. వాడు సంధ్య చీర కొంగుని తన చిన్న పిడికిలతో గట్టిగా పట్టుకున్నాడు. ఏ క్షణంలోనూ ఆమెను వదిలిపెట్టనన్నట్టుగా ఆ పట్టులో ఓ నమ్మకం ఉంది. అమ్మా. వరుణ్ పెదవులు నెమ్మదిగా కదిలాయి. నిద్రమత్తులో, జ్వరం తీవ్రతలో వాడికి తెలియకుండానే ఆ పదం బయటకొచ్చింది. ఆ ఒక్క మాట, ఆ రెండు అక్షరాల పదం సంధ్య గుండెల్లో వేల కొద్దీ ప్రతిమలను వెలిగించినంత వెలుగు నింపింది. సంధ్య గుక్కపట్టి ఏడవకుండా తన నోరు మూసుకుంది. కన్నీళ్లు దారాలుగా కారి వరుణ్ బుగ్గల మీద పడుతున్నాయి. అమ్మా, నన్నమ్మ అన్నావు కన్నా నా జన్మ ధన్యమైపోయిందిరా. ఇక దేవుడు నా ప్రాణాలు తీసేసినా నాకు బాధ లేదు. నా అక్క నాకు ఇచ్చిన ఈ వరాన్ని నేను బతికున్నంత కాలం కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని మనసులోనే ఆ దేవునికి దండం పెట్టుకుంది సంధ్య. ఓ గంట తర్వాత వరుణ్కి చెమటలు పట్టాయి. జ్వరం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. సంధ్య ఒళ్ళోనే వాడు ప్రశాంతంగా, ఎలాంటి అలజడి లేకుండా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బయట వర్షం తగ్గింది. ఆకాశంలో మబ్బులు విడిపోయి నెమ్మదిగా వెన్నెల బయటకు వస్తుంది. సంధ్య జీవితంలో కూడా ఇన్ని రోజులు చీకటి మబ్బులు విడిపోయి ఓ స్వచ్ఛమైన వెన్నెల్లాంటి ప్రేమ ఉదయించింది. వరుణ్ ముఖాన్ని చూస్తూ గడిపిన రాత్రి సంధ్యకి జీవితంలో మర్చిపోలేని రాత్రి. భార్యగా ఓ మనిషి జీవితంలోకి వెళ్ళాలంటే ఒక రాత్రి చాలు. కానీ ఒక పసివాడికి తల్లిగా మారాలంటే రక్తం, కన్నీరు, అవమానం, త్యాగం, ఇన్ని పరీక్షలు పాస్ అవ్వాలి. సంధ్య ఈ పరీక్షలన్నింటినీ మౌనంగా భరించి
ఈరోజు ఆ శిఖరం మీద నిలబడింది. తన అక్క శృతి రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది సంధ్యకి. అక్క, నువ్వు పైనుంచి చూస్తున్నావా? నీ బిడ్డ ఈరోజు నా ఒళ్ళో పడుకున్నాడు. వాడికి నేను దొంగని కాదు, అచ్చు నీలాగే ప్రేమించే ఒక అమ్మనని వాడు నమ్ముతున్నాడు. నీ స్థానాన్ని నేనెప్పటికీ భర్తీ చేయలేను, కానీ నీ బిడ్డలకి తల్లి లేని లోటు మాత్రం రానివ్వను. ఇది నీ చెల్లి మాట అని మనసులో అక్కతో మాట్లాడుకుంది. రాత్రి 10 గంటలు దాటింది. గడప దగ్గర కారాగిన శబ్దం. సూర్య ఆఫీస్ నుంచి వచ్చాడు. వాడు తలుపు తీసుకుని లోపలికి వచ్చేసరికి ఇల్లంతా కరెంట్ లేక చీకటిగా ఉంది. హాల్లో ఓ చిన్న కొవ్వొత్తి వెలుగుతుంది. సూర్య కంగారుగా కొవ్వొత్తి వెలుతురు వైపు అడుగులు వేశాడు. వాడికి ఎదురుగా కనిపించిన దృశ్యం వాడిని ఒక క్షణం కదలకుండా చేసింది. సోఫాలో సంధ్య కూర్చొనుంది. ఆమె ఒళ్ళో వరుణ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆమె ఒక చేత్తో వాడిని గుండెలకు హత్తుకుని ఇంకో చేత్తో వాడి కాళ్లను నిమురుతోంది. పక్కనే చిట్టి దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. సూర్యకి ఆ దృశ్యం ఓ అద్భుతంలాగా అనిపించింది. వరుణ్కి వేరొకరు ముట్టుకుంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వాడు సంధ్య ఒళ్ళో అంత ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు? సూర్య అడుగులు చప్పుడు వింది సంధ్య తలెత్తి చూసింది. సంధ్య ముఖంలో ఇప్పుడు భయం లేదు. సూర్య అరుస్తాడేమో, తన చేతుల్లోంచి కొడుకుని లాక్కుంటాడేమో అన్న కంగారు లేదు. ఆ ముఖంలో ఒక తల్లికి ఉండే గాంభీర్యం ఉంది, ఒక మాతృత్వపు గర్వం ఉంది. సూర్య అహంకారానికి, సంధ్య మాతృత్వానికి మధ్య ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో గెలిచింది సంధ్య ప్రేమ. బాధ్యత తీరిపోయిన తర్వాత బంధం కూడా బరువే అనిపిస్తుంది. ఓ యుద్ధంలో గెలిచిన సైనికుడు పండగ చేసుకోడు. తన తోటి వాళ్ళ శవాల మధ్య నిలబడి శూన్యంలోకి చూస్తాడు. సంధ్య పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఆమె మాతృత్వం గెలిచింది, కానీ ఒక భార్యగా, ఒక ఆడదిగా ఆమె పూర్తిగా ఓడిపోయింది. ఓ ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఒక ఆడది జీవితానికి భర్త ప్రేమ అంతే ముఖ్యం. ఆ ప్రేమే లేనప్పుడు, ఆ పునాదే పగుళ్ళు వారినప్పుడు ఆ ఇంట్లో నిలబడ్డం అంటే ప్రాణాలతో సమాధి అవ్వడమే. రాత్రి కొవ్వొత్తి వెలుతురులో సంధ్య ఒళ్ళో వరుణ్ ప్రశాంతంగా నిద్రపోతున్న దృశ్యాన్ని చూసిన సూర్య ఒక క్షణం అక్కడే ఆగిపోయాడు. వాడి కళ్ళల్లో ఆశ్చర్యం, అయోమయం ఒకేసారి కనిపించాయి. ఎవరిని దగ్గరికి రానివ్వని తన కొడుకు తన భార్య స్థానాన్ని లాక్కున్న ఒక పరాయి దాన్ని ఒడిలో అంత హాయిగా ఎలా పడుకున్నాడు? సూర్య అహంకారం ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. కానీ జ్వరంతో ఉన్న పసివాడిని లేపడం ఇష్టం లేక సంధ్య వైపు ఓ కఠినమైన చూపు విసిరి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం తెల్లారింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది, కానీ సంధ్య మనసులో మాత్రం ఓ పెద్ద తుఫాను చెలరేగుతుంది. రాత్రి సూర్య గదిలోంచి వినిపించిన ఆ భయంకరమైన శబ్దాలు, వాడు అద్దాల ముందు పడుతున్న నరకం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. సూర్య ఒక సామాన్యమైన కోపిస్ట్ కాదు, ఓ భయంకరమైన మానసిక రోగంతో పోరాడుతున్న పేషెంట్ అని ఆమెకు అర్థమైపోయింది. సంధ్య వంటగదిలో పని చేసుకుంటుండగా సూర్య కిందకొచ్చాడు. వరుణ్కి జ్వరం తగ్గి హాల్లో ఆడుకుంటున్నాడు. సూర్య వరుణ్ని ఎత్తుకుని, జ్వరం తగ్గిందా నాన్న అని అడిగాడు. వరుణ్ తలూపాడు. సూర్య చూపులు వంటగదిలో ఉన్న సంధ్య మీద పడ్డాయి. సంధ్య కళ్ళు సూర్య కళ్ళతో కలిశాయి. ఆ చూపుల్లో తను సాధించిన గెలుపు తాలూకు గర్వం ఏమైనా కనిపిస్తుందేమో అని సూర్య వెతికాడు. కానీ ఆమె కళ్ళల్లో అంతులేని శూన్యం మాత్రమే ఉంది. వరుణ్ అని పిలిచాడు సూర్య కఠినంగా. ఇట్రా. వరుణ్ భయంగా నాన్న దగ్గరికి వెళ్ళాడు. రాత్రి జ్వరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఎందుకు పడుకున్నావు? నీకు నేనున్నానని ఎన్నిసార్లు చెప్పాలి అని కావాలని సంధ్యకు వినిపించేలా గట్టిగా అడిగాడు సూర్య. వరుణ్ తలదించుకున్నాడు. సంధ్య గుండెల్లో ఓ ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. సూర్య కిచెన్ దగ్గరికి వచ్చి సంధ్య కళ్ళల్లోకి నేరుగా చూస్తున్నాడు. జ్వరంలో ఉన్నాడు కాబట్టి నీ ఒళ్ళో పడుకున్నాడు. దానికి నువ్వేదో వాడి సొంత తల్లివి అయిపోయినావని కలలు కనొద్దు. పసిపిల్లలు ఎవరి దగ్గరైనా పడుకుంటారు. నా పిల్లలకి నేనే అమ్మ, నాన్న. వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకోవడానికి నువ్వు వేస్తున్న ఈ సెంటిమెంట్ డ్రామాలు నా దగ్గర పనిచేయవు. కీప్ దట్ ఇన్ మైండ్. ఆ మాటలు సంధ్య చెల్లుమనిపించినట్టు అనిపించాయి. మనిషిని చంపడానికి ఆయుధాలే అక్కర్లేదు. మనం ప్రాణంగా ప్రేమించేవాడు మన స్వచ్ఛమైన ప్రేమని డ్రామా అన్న ఒక్క మాటతో అనుమానిస్తే చాలు, ప్రాణం విలవిల్లాడిపోతుంది. సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్ళు దించుకొని మౌనంగా ఉండిపోయింది. సూర్య తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని విసుగ్గా బయటికి వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళిపోయిన తర్వాత సంధ్య హాల్ మధ్యలో అలాగే నిలబడిపోయింది. ఆమె ఆలోచనలు వేగం పెరుగుతున్నాయి. నేను ఎవరి కోసం ఈ ఇంట్లో ఉన్నాను? పిల్లల కోసమా? పిల్లలు ఇప్పుడు నన్ను అంగీకరించారు. వరుణ్ నన్ను అమ్మ అన్నాడు. వాడి కళ్ళలో నా మీదున్న ద్వేషం పోయింది. నా బాధ్యత నేను నెరవేర్చాను. కానీ సూర్య రాత్రిపూట ఎందుకు అలా సైకోలా ప్రవర్తిస్తున్నాడు? సంధ్యకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. సూర్యకి శృతి అంటే ప్రాణం. శృతి చనిపోయిన గిల్ట్తో వాడు మానసిక రోగిగా మారాడా?
మరిప్పుడు అదే శృతి పోలికతో ఉన్న సంధ్య ఈ ఇంట్లో వాడి కళ్ళ ముందు తిరుగుతుంటే వాడికి ప్రతిక్షణం శృతి గుర్తొస్తూనే ఉంటుంది కదా. తన ముఖం చూసిన ప్రతిసారి వాడికి జరిగిన ఘోరం గుర్తొచ్చి రాత్రిపూట రాక్షసుడు నిద్రలేస్తున్నాడా? అంటే బావకున్న ఈ జబ్బు తగ్గకపోవడానికి కారణం నేనేనా? నేను ఈ ఇంట్లో ఒక భార్యలా కాకుండా అగ్ని జ్ఞాపకాలను వెక్కరించే ఒక దయ్యంలా కనిపిస్తున్నానా? నా వల్లే నా బావ ఈ నరకాన్ని అనుభవిస్తున్నాడా అని తనను తాను ప్రశ్నించుకుంది సంధ్య. ప్రేమంటే మనిషికి ఇష్టమైన వాళ్ళని దక్కించుకోవడం మాత్రమే కాదు, మన వల్ల వాళ్ళకి కష్టం కలుగుతుందని తెలిసినప్పుడు గుండె రాయి చేసుకుని వాళ్ళ జీవితం నుంచి శాశ్వతంగా దూరం అవడం కూడా ఓ గొప్ప ప్రేమే. సంధ్య నిర్ణయించుకుంది, తను ఇక్కడే ఉంటే సూర్య పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. పిల్లలు ఎలాగో వాళ్ళ నాన్న దగ్గర సేఫ్గానే ఉంటారు. సూర్య పగటిపూట వాళ్ళకి ఏ లోటు రానివ్వడు. ఇక తనకి ఈ ఇంట్లో పని లేదు. తను వెళ్ళిపోవడమే వాళ్ళందరికీ మంచిదని ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. సంధ్య నెమ్మదిగా మేడ మీదకు వెళ్ళింది. తన గదిలో ఉన్న ఒక చిన్న కాగితం, పెన్ను తీసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సూర్యకు లెటర్ రాయడం మొదలుపెట్టింది. అక్షరాలు రాస్తున్న ప్రతిసారి ఆమె కన్నీటి చుక్కలు ఆ కాగితాలను తడుపుతున్నాయి. బావా, ఇది నా ఆఖరి పలకరింపు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నేను పడ్డాను. ఎందుకంటే నీకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఈ పసుపు తాడు నా మెళ్ళో పడినప్పుడు నేను అద్దంలో ఒక అదృష్టవంతురాల్ని చూసుకున్నాను. కానీ ఆ అదృష్టం ఓ ముళ్ళ కిరీటమని నాకు ఈ ఇల్లు దాటి లోపలికి వచ్చిన మొదటి రాత్రి అర్థమైంది. నేను ఈ ఇంటికి వచ్చి నీ భార్య స్థానాన్ని ఆక్రమించడానికి కాదు బావా, అనాథలైన నా అక్క పిల్లలకి ఓ తల్లి ప్రేమనివ్వడానికి. నిన్న రాత్రి వరుణ్ నా ఒళ్ళో పడుకుని నన్ను అమ్మ అని పిలిచాడు. నా అక్క కోరిక నెరవేరింది. నా బాధ్యత తీరిపోయింది. ఆ పిల్లలు నన్ను అంగీకరించారు. కానీ బావా, నేను గెలిచినా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? నా ముఖం చూసిన ప్రతిసారి నీకు నా అక్కే గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాల వల్లే నువ్వు రాత్రిపూట ఒక చీకటి గదిలో నీతో నువ్వే యుద్ధం చేస్తున్నావు. నేను నిన్ను రాత్రి చూశాను బావా. నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడం చూసి నా ప్రాణం పోయింది. నా అక్క జ్ఞాపకాలు నీకొక జైల్లా మారాయి. ఆ జైలుకి నన్ను నేను కాపలాగా చేసుకోలేను. నేను ఇక్కడుంటే నువ్వు ఎప్పటికీ ఆ చీకటి గదిలోంచి బయటకు రాలేవు. నేను వెళ్ళిపోతున్నాను బావా. నా పిల్లలకి తల్లి కావాలన్నా నీ కోరిక తీరింది. ఇప్పుడు వాళ్ళకి నువ్వు మంచి తండ్రి అయ్యావు. నా బాధ్యత ముగిసింది. దయచేసి ఒక డాక్టర్ని కలిసి నీ ట్రీట్మెంట్ మొదలుపెట్టు. నా పసిపిల్లల కోసం నువ్వు బతకాలి బావా. నా అక్క జ్ఞాపకాల నుంచి నువ్వు బయటకు రావాలి బావా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. భార్యగా విఫలమైన ఒక తల్లి, నీ సంధ్య. ఆ ఉత్తరాన్ని మడతపెట్టి సూర్య కాఫీ తాగే టేబుల్ మీద వాడి కళ్ళకు స్పష్టంగా కనిపించేలా పెట్టింది. దాని పక్కనే తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న మెడలోని పసుపు తాడు కూడా తీసి ఆ ఉత్తరం మీద ఉంచింది. ఆడదానికి తాళంటే ప్రాణం. కానీ ఆ తాళి కట్టిన వాడి ప్రాణానికే ముప్పు వచ్చినప్పుడు ఆ తాళిని తీసి దేవుడి పాదాల దగ్గర పెట్టే తెగువ కూడా ఆడదానికే ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలు. సంధ్య తన చిన్న సూట్ కేసులో 2 చీరలు మాత్రమే పెట్టుకుంది. ఈ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చినవి తప్ప ఈ 10 రోజుల్లో సూర్య డబ్బుతో కొన్నది ఏదీ ముట్టుకోలేదు. సూట్ కేసు పట్టుకుని నెమ్మదిగా కిందకు దిగింది. పిల్లల గది వైపు వెళ్ళింది. వరుణ్ చుట్టూ ఇద్దరు పడుకొని ఉన్నారు. సంధ్య గుండె తరుక్కుపోయింది. వాళ్ళని విలిచి వెళ్ళడం ఆమెకు ప్రాణం పోయినంత బాధగా ఉంది. నెమ్మదిగా వరుణ్ దగ్గరికి వెళ్ళి వాడి నుదుటి మీద చిన్నని ముద్దు పెట్టింది. చిట్టి తల నిమిరింది. నన్ను క్షమించండి కన్నా. నేను మీకు అమ్మగా గెలిచాను. కానీ ఈ ఇంటికి ఆడపడుచుగా ఓడిపోయాను. మీ నాన్న బాగుండాలంటే నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళక తప్పడం లేదు అని కన్నీళ్లతో మనసులోనే వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. హాల్లోకి వచ్చింది. ఒక్కసారి ఆ ఇల్లంతా కల్లారా చూసుకుంది. తను నడిచిన మెట్లు, తుడిచిన నేల, వంట చేసిన కిచెన్ అన్నీ ఆమెకు ఒక ఆత్మీయ బంధంగా గుర్తుకు చేస్తున్నాయి. మనుషుల కంటే ఈ గోడలకే నా మీద ఎక్కువ జాలున్నట్టుంది అనుకుని నిట్టూర్చింది. సూట్ కేసు పట్టుకుని గుమ్మం వైపు నడిచింది. ఆ ఇంటి గడప దాటం ఆమెకు ఎంతో కష్టంగా ఉంది. అడుగుల ముందు పట్టం లేదు. కాళ్ళు బరువెక్కిపోయాయి. కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం మొదలవ్వవు, కేవలం ఒక భారాన్ని దించుకోవడం కోసం మొదలవుతాయి. సంధి ఇప్పుడు ఒక అనాథలాగా చేతిలో సూట్ కేసు పట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో ఆ ఇంటి గుమ్మం దాటుతోంది. మొదటి అడుగు గడప దాటి బయటకు పెట్టింది. గాలి బలంగా వీచింది. ఇంటి ఆవరణలో ఉన్న పారిజాతం చెట్టు నుంచి 2 పూలు రాలి ఆమె కాలి దగ్గర పడ్డాయి. ఆ పూలు చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వి 2వ అడుగు వేయబోయింది. సంధ్య 2వ అడుగు వేయడానికి కాలు పైకెత్తింది. సరిగ్గా అదే క్షణంలో వెనక నుంచి ఎవరో ఆమె చీరకొంగుని లాగారు. ఆ లాగిన పట్టులో బలం లేదు, కానీ ఒక ప్రాణాన్ని ఆపేంత భారం ఉంది.
సంధ్యకాల అక్కడే ఆగిపోయింది. గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. సూర్య వచ్చాడా, నన్ను ఆపుతున్నాడా అన్న ఆశతో నెమ్మదిగా వెనక్కి తిరిగింది సంధ్య. కానీ అక్కడ సూర్య లేడు. మెట్లు దిగి నిద్రమత్తులో కళ్ళను నిలుముకుంటూ పరిగెత్తుకుని వచ్చిన 4 ఏళ్ల పసివాడు వరుణ్. వాడి చిన్ని పిడికిలి సంధ్య చీర గోంగును గట్టిగా పట్టుకునుంది. వాడి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. వాడికి అర్థమైపోయింది, తను ఎంతో ఇష్టపడే ఈ కొత్త అమ్మ సూట్ కేసు పట్టుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుందని. వరుణ్ పెదవులు వణుకుతున్నాయి. వాడి గొంతులోంచి ఒక ఆర్తనాదం లాంటి పిలుపు బయటకు వచ్చింది. వెళ్ళిపోకమ్మా. ఆ ఒక్క మాట ఆ ఇంటి గోడలకే కాదు, సంధ్య గుండెల్లో ఉన్న నరాన్ని కదిలించేసింది. మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా అమ్మా? వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నేను అల్లరి చేయను, అన్నం పడేయను, నువ్వు ఏది చెప్తే అది వింటాను. ప్లీజ్ అమ్మా వెళ్ళిపోకంటూ వరుణ్ సంధ్య కాలు పట్టుకుని గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టాడు. సంధ్య చేతిలో ఉన్న సూట్ కేసు జారి కింద పడింది. ఆమెకి కాళ్ళల్లో బలం చలించిపోయింది. అక్కడే ఆ గుమ్మం దగ్గరే మోకాళ్ళ మీద కుప్పకూలిపోయింది సంధ్య. వరుణ్ణి తన 2 చేతులతో గట్టిగా పొదిం పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక పసివాడి పేగుబంధం ఒక ఆడదాని కఠిన నిర్ణయాన్ని మట్టి కరిపించేసింది. తల్లి కోసం ఏడుస్తున్న వరుణ్, గుమ్మం దగ్గర కుప్పకూలిపోయిన సంధ్య. సరిగ్గా అదే సమయానికి గేట్ తీసుకుని లోపలికొచ్చాడు సూర్య. ఈ దృశ్యాన్ని చూశాడు. భార్య వెళ్ళిపోతుంటే ఆపేది లేదనుకున్న సూర్య తన కొడుకు ఆమెను అమ్మా అని పిలవడం చూసి ఎలా స్పందిస్తాడు? ఆ ఉత్తరం చదివిన సూర్యలో మార్పు వస్తుందా, లేక తన అహంకారాన్ని మళ్ళీ పడగవిప్పుతుందా? తర్వాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.